మీకు తెలుసా మనం రథసప్తమి ఎందుకు జరుపుకుంటాం? ఈ రోజున సూర్యభగవానుణ్ణి పూజ చేస్తే మనకి ఆరోగ్యం, శక్తి, పాజిటివ్ ఎనర్జీ పెరుగుతాయని పెద్దలు నమ్ముతారు. అసలు ఈ రోజు వెనుకున్న కథ వినండి. చాలా కాలం క్రితం ఒక రాజ్యం. ఆ రాజ్యంలో రాజు ధర్మంగా పాలించేవాడు. రాణి భక్తిశ్రద్ధలతో ఉండేది. కాని వాళ్ల కుమారుడు చిన్నప్పట్నుంచే బలహీనంగా ఉండేవాడు. తరచూ జ్వరం, అలసట, ఆకలి లేకపోవడం. ఎంతమంది వైద్యులను పిలిచినా, ఎన్నో మందులు వేసినా పూర్తిగా తగ్గలేదు. రాజురాణుల మనసు నిండా బాధ. ఒకరోజు ఒక మహర్షి ఆ రాజ్యానికొచ్చాడు. పిల్లవాడిని చూసి ఆయనన్నాడు, భయపడకండి, మాఘశుద్ధ సప్తమి రోజు, రథసప్తమి. ఆ రోజు సూర్యోదయం ముందు స్నానం చేసి సూర్యభగవానునికి అర్ఘ్యం సమర్పించి భక్తితో ప్రార్థించండి. సూర్యుడు ఆరోగ్యానికి మూలం. రాణి వెంటనే నిర్ణయం తీసుకుంది. ఈసారి తప్పకుండా చేస్తాను. రథసప్తమి ఉదయం రాణి తెల్లవారుజామునే లేచి శుభ్రంగా స్నానం చేసింది. పిల్లవాడ్ని సిద్ధం చేసింది. సూర్యోదయం సమయంలో తూర్పు దిశగా నిలబడి చేతిలో నీళ్లు తీసుకుని అర్ఘ్యమిచ్చింది. సూర్యనారాయణ, నీవు లోకానికి వెలుగు, నా బిడ్డకు ఆరోగ్యం, బలం ఇవ్వు అని ప్రార్థించింది. ఆ క్షణం నుంచే పిల్లవాడి ముఖంలో మార్పు కనిపించింది. కొద్ది రోజుల్లోనే అతడు బలపడటం మొదలుపెట్టాడు. రాజురాణులు ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇప్పుడందరూ అడిగే ప్రశ్న, ఈ రోజుకు రథసప్తమి అనే పేరెందుకు? పురాణాల్లో సూర్యభగవానుడు ఒక మహారథంపై ప్రయాణిస్తాడని చెప్తారు. ఆ రథాన్ని రాగేది కేవలం 7 గుర్రాలే. ఆ 7 గుర్రాలు సింబాలిక్గా 7 రోజులని, సూర్యకాంతిలో ఉన్న 7 రంగులని, అలాగే జీవశక్తి యొక్క 7 రూపాలని సూచిస్తాయని భావిస్తారు. అందుకే సూర్యరథ ప్రయాణాన్ని గుర్తుచేసుకునే రోజు ఇది. సూర్యరథానికి సారథి అరుణుడు అని కూడా చెప్తారు. అరుణుడు అంటే ఉదయపు ఎర్రకాంతి. సూర్యుడు రావడానికి ముందు కనిపించే ఆ ఎర్రటి వెలుగు కూడా మనకి కొత్త ఆశ, కొత్త శక్తి మొదలవుతున్నదనే సూచన. అందుకే రథసప్తమి రోజున సూర్యుడికి అర్ఘ్యమివ్వడం, సూర్య నమస్కారాలు చేయడం వంటి ఆచారాలు చేస్తారు. మనలో ఎనర్జీ పెరగాలి, ఆరోగ్యం మెరుగుపడాలి, మనసు ప్రశాంతంగా ఉండాలి, జీవితం డిసిప్లిన్గా సాగాలి అని ప్రార్థిస్తారు. ఈ కథ మనకేం చెప్తుందంటే, సూర్యుడు ప్రతిరోజూ మనకి వెలుగు, జీవశక్తి ఇస్తాడు. ఆ కృతజ్ఞతని గుర్తుచేసుకునే ప్రత్యేక రోజు రథసప్తమి. ఇంకా ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.